తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆరోగ్యాభిలాషులారా, మీ బోధిధర్మ శ్రీనివాసుని. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు వి మీడియా ద్వారా ఏంటంటే, ఇది మోకాల నొప్పులతో బాధపడే వాళ్లకు ఒక అద్భుతమైన చిన్న చిన్న చిట్కాలు. మనకు పురాతన కాలంలో మనకు ఏం జరిగేదంటే, మోకాల నొప్పులు అనగానే మనం అసలు ఎవరో నూటికో కోటికో ఒకరికి వచ్చేది. ఎందుకు వచ్చేదంటే, మనం ఇంగువ వాడేది. పులిహోరలో ఇంగువ, సాంబార్లో ఇంగువ. ఈ హింగ్ అనేది చాలా కుటుంబాలు మర్చిపోయాయి. సొంటి అంటే శరీరంలో శోధిస్తుంది, దీన్ని మర్చిపోయాము. స్వచ్ఛమైన బెల్లం మార్కెట్లో కనుమరుగైపోయింది. ఈ మూడింటితో గనక మనం వాడగలిగితే, కొద్దిగా ఇంగువ, కొద్దిగా అది జనరల్గా ఏంటంటే సొంటి, కాసంత బెల్లము, కాసంత పసుపు, ఇట్లా చిన్న చిన్న పదార్థాలతో రోజు ఒక హాఫ్ టీ స్పూన్ కనుక తీసుకోగలిగితే మీరు తప్పకుండా మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఇంకొకటి ఏంటంటే, వాత వ్యాధితో వాతం పెరిగి కనుక మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకుందాం. ఆ వాతాన్ని తీసేస్తానికి పాపరకాయలు అని ఉంటుంది, వెరిపుచ్చకాయలు అంటారు. వాటిని మేము తీసుకొచ్చి ఒక 13-15 లీటర్లు తీసుకొని 1 కేజీ దాంట్లో త్రిఫలాలు వేసి, త్రిఫల అంటే తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ సమపాలలో 1 కేజీ, ఒక 10 నుంచి 15 లీటర్లు తీసుకొని ఇనుప కళాయిలు వేసి, అంటే లిక్విడ్, ఆ పాపరకాయల్ని దంచి లిక్విడ్ తీసి అందులో వేసి త్రిఫలాలు వేసి బాగా సన్న మంటపై సుమారు 10 గంటల పాటు దాన్ని బాయిల్ చేయగలిగితే దాని లేహ్యం తక్కువ లేకుండా వస్తుంది. దాని కనుక బఠానీ గింజంత మాత్రలు చేసుకొని రాత్రిపూట రోజు ఒకటి వేసుకుంటే మీకు ఎంత 80 రకాల వాతాలలో అది సపోర్ట్ చేస్తుంది. మీకు కాన్స్టిపేషన్, పొట్ట రోగాల పొట్ట క్లియర్ ఉంటే అసలు మీకు ఎలాంటి నొప్పులు రావు. కాబట్టి ఈ విధంగా అదొకటి చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, మనకు ఆముదంని 10 లీటర్ల ఆముదంలో 10 కేజీల పాపరకాయలు దంచి దానికి పల్పు మొత్తం తీసి అందులో వేస్తాం, అంటే పొట్టుతో సహా. 10 లీటర్ల ఆముదము, 10 కేజీల పాపరకాయలు, అంటే వెరిపుచ్చకాయలు అంటే మన అందరూ తెలుస్తుంది. ఎందుకంటే ఈ చాలామంది భూత ప్రేత విద్యలలో వాడుతుంటారు. కాబట్టి దాన్ని 10 కిలోల ఆముదము, 10 కిలోల వెరిపుచ్చకాయలు పక్వం అది దంచి అందులో వేసి బాగా డ్రై చేస్తే ఇది మొత్తము నల్లగా మాడిపోయి దాంట్లో ఉన్న సారం మొత్తం ఆముదంకి వస్తుంది. అది 200 గ్రామ్స్ ఒక బాటిల్లో నింపి ఇస్తాం. అది కనుక ఎక్కడ నడుము నొప్పి ఉన్నా, లేకపోతే మోకాలు నొప్పి ఉన్నా, లేకపోతే ఎక్కడ నొప్పి ఉన్నా కూడా దాన్ని కనుక ఇట్లా అప్లై చేసుకుంటే 100% ఆ నొప్పులు అనేది మాయమవుతాయి. కాబట్టి ఆముదము మర్చిపోయాము మనం, సొంటి మర్చిపోయాము, ఇంగువ మర్చిపోయాము, బెల్లం మర్చిపోయాము. ఆముదం ఎక్కడ వాడినా కూడా లోపల గడ్డలు కూడా కరుగుతాయి, మీకు స్టోన్స్ కూడా కరుగుతాయి. మేము ప్రతిరోజు ఒక 10 మంది ఆముదం ప్రిపేర్ చేస్తుంటారు. ఒక 200 ml స్వచ్ఛమైన ఆముదం, అంటే వంట ఆముదం అంటారు. ఆ వంట ఆముదం అనేది భారతదేశం మొత్తంలో నాకు తెలిసినంతవరకు ఏ డాక్టర్ కూడా ఈ పని చేయట్లేదు. నేను చేస్తున్నాను. కనీసము నేను నెలకు ఒక 500 లీటర్లు తయారు చేస్తాను. ఒక 1000 లీటర్లు కూడా తయారు చేసిన రోజులు ఉన్నాయి. అంతమంది ఆముదం అనేది అంటే అమ్మమ్మలు, బామ్మలు ఎవరన్నోళ్ళు తప్పకుండా మా దగ్గర తీసుకుపోతారు. ఆ ఆముదాన్ని కనుక నైటు భోజనం చేసి పడుకునేటప్పుడు ఒక టీ గ్లాస్ పాలల్లో ఒక 2 చెంచాల ఆముదం వేసుకొని కనుక నైట్ తాగితే ఉదయం వరకు ఫ్రెష్ అవుట్ అవుతుంది మొత్తం. అసలు మీకు ఏ నొప్పులు ఉండవు. ఇంకొకటి ఏంటంటే, మజ్జిగలో 2 చెంచాలు వేసుకొని ఉదయాన్నే లేచి తాగినా కూడా ఉండవు. అంటే దాన్ని వాడే విధానం, గోరువెచ్చని నీళ్ళల్లో కూడా 2 చెంచాల ఆముదం వేసుకోవచ్చు. ఇవన్నీ ప్రక్రియలు. ఇంగువ తప్పకుండా వాడండి, మీకు శరీరంలో నొప్పులు రాకుండా చూస్తుంది. సొంటి అని మీరు మార్కెట్లో కొనాలనుకోండి, కెమికల్ వేసి ఒక రోజు తయారు చేసి సొంటి ఉంటుంది. కానీ అట్లా కాకుండా అల్లం తెచ్చుకొని మీరు సున్నము నీళ్లు తయారు చేసి అల్లం అందులో వేసి కొద్దిగా సేపు నానిన తర్వాత తీసి బయట వేసి ఎండలో వేస్తే మీకు మంచి సొంటి తయారవుతుంది, ఒరిజినల్ సొంటి తయారవుతుంది. దాన్ని ముక్కలు చేసి పౌడర్ చేసి పెట్టుకుంటే పాలల్లో ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా కనుక తాగగలిగితే మీకు జీవితంలో కూడా జబ్బు రాదు. ఇలాంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు పెట్టుకొని మనం ఎవరు పాటిస్తలేము. మేము ప్రచారం చేసి ఆముదము కొన్ని 1000 లీటర్లు అమ్మే స్థాయికి వచ్చాము. సొంటి కూడా చాలా మంది, సార్ మాకు ఒక 1/2 కేజీ సొంటి పంపించండి, ఒక 3 నెలలు వస్తుంది, మా పిల్లలకి అందరికీ తాపిస్తున్నామని రకరకాలుగా. మేము ఏంటంటే సొంటి కూడా ఎక్కువ తయారు చేస్తాం. ప్రతి ఒక 3-4 డేస్కి ఒకసారి 50 కిలోలు అట్లా తయారు చేస్తుంటాము. మేమేంటంటే ప్రచారం చేసి దానికి వాడుకలోకి వచ్చింది.
పిడుగురాల్లో సున్నం బట్టీల దగ్గర మేము సున్నం తీసుకొస్తాము. దాంట్లోనే ప్రాసెస్ చేసి అల్లంని ప్రాసెస్ చేసి మీకు శుంఠి తయారు చేస్తాము. కాబట్టి ఇది చేసే విధానంలో కూడా చాలామంది మార్కెట్లో దొరుకుతున్నాయని తెచ్చుకుంటున్నారు. కానీ దాంట్లో వాడు ఏం కలుపుతుండో ఏందో తెలియదు. కాకపోతే అనుభవజ్ఞులైన వైద్యుల దగ్గర అయితే తప్పకుండా చాలా మంది దగ్గర ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి. మోకాల నొప్పులు అనేది సమస్య కాదు. ఆ కార్టిలేజ్ అనేది ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు మోకాల నొప్పులు లేవు, నాకు ఆ కార్టిలేజ్ అనేది ఇప్పుడు దాంట్లో గ్యాప్ రాగానే ఇది దీంట్లో గుజ్జరిగిపోయింది, ఇది రాదు అని అంటారు. తప్పుడు మాట. ఎందుకంటే పురాతన రోజుల్లో అంటే స్కానింగు లేకపోతే ఎక్స్రేలు లేని కాలంలో మనోళ్ళు వైద్యం చేసుకునేటోళ్ళు. కాబట్టి ఈ వైద్యము ఆయుర్వేద వైద్యాన్ని మానడం కాదు, మన ఇంటిలో కొన్ని రకాల వస్తువులు మాన్యాం మనం. గసగసాలు ఒకటి, చాలామంది గసగసాలు తెచ్చుకోండి, వేడి చేసుకొని గుడ్డలు వేసుకొని స్మెల్ చూడండి మీకు నిద్ర వస్తుందంటే గసగసాలు అంటే ఏంటి అంటారు. అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే అంత ఆశ్చర్యకరం. ఇంగు అంటే ఆ ఇంగువ ఎప్పుడో పోయినసారి వెనకట ఎవరో చెప్పేది. ఇంగు అనేది మీరు ప్రతిరోజు వాడండి. నేను ఎన్నో ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది. ఇంగు ప్రతిరోజు వాడాలి. కాసంతన్నా దాంట్లో వేసుకుని ఈరోజు 18,000 రూపాయలు ఒరిజినల్ ఇంగువ. కాబట్టి ఇది ఏంటంటే ఎంత ఇప్పుడు 10 రూపాయలు పెట్టి మీరు ఖర్చు పెట్టి తీసుకుంటే 100 రూపాయల ఉపయోగం ఉంటుంది మీకు. కాబట్టి మోకాల నొప్పులు నడుము నొప్పులు అనేది జబ్బే కాదు. మీ శరీర తత్వాన్ని కనుక వాత శరీరం అయి ఉంటే ఆ వాతానికి సంబంధించిన ఒక గుళిక వేసుకుంటే మీరు మార్కెట్లో దొరికే పౌడర్లు లేకపోతే ఇంకోటి వాడి మోషన్ ఫ్రీ అవుతుంటే కాదు, శరీరంలో వాటర్తో సహా కొట్టేయాలి. బ్లడ్ క్లాట్ ఉంటే ఈ పాపరకాయ గుళికలు వేస్తే బ్లడ్ క్లాట్ కూడా కరిగిపోతుంది. అంటే ఇంత మంచి శాస్త్రాన్ని మన చేతిలో పెట్టుకొని మనం ముందుకెళ్తలేము. కాబట్టి తప్పకుండా మీ శరీర తత్వాన్ని మార్చుకోవడానికి మాకు ఎన్నో బిట్లుగా కొన్ని తయారు చేసి మీకు వాట్సాప్లో పంపిస్తాము. కాబట్టి ఆయుర్వేదాన్ని ప్రోత్సహించండి, పారంపర వైద్యాన్ని ప్రోత్సహించండి, మాలాంటి గురువుల్ని ప్రోత్సహించండి. తప్పకుండా మీరు 100% 100 సంవత్సరాలు జీవించే అవకాశం ఉంటుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే నాకు కాల్ చేయండి. తప్పకుండా నన్ను కలవాలనుకునే వాళ్ళు బుధ గురు శుక్రవారం మిర్యాలగూడలో ఉంటా, శని ఆది సోమ హైదరాబాద్లో ఉంటా. మంచి సలహాలు సూచనలు ఇచ్చి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తాము. తప్పకుండా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠాన్ని అంటే అడుగులో అడుగై మీరు ఒక్క అడుగు ముందుకు వేసి తప్పకుండా మీరు ఆరోగ్యవంతులు జీవిస్తారు. మీ యొక్క బోధిధర్మ శ్రీనివాస్.